ఈరోజు మా సిద్దిపేటలో మల్బార్ గోల్డ్ షాప్లో ఈ ఆర్టిస్ట్రీ అంటే ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలరీ అనే ఎగ్జిబిషన్ని మా సిద్దిపేటలో ఈ రోజు నుంచి 4 days వరకు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి నాతో పాటు మా సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మంజులా రాజేష్ గారు, అదేవిధంగా చిన్నారులు, నా సిరిసిల్ల నుంచి వచ్చిన చంద్రనారెడ్డి గారు, డాక్టర్ గారు, అదేవిధంగా ఈ సిబ్బంది ఇక్కడ మా షాప్ ఓనర్స్కి కానీ వీళ్ళందరికీ పత్రికా విలేకరులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని మా సిద్దిపేట ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా మనం జ్యువెలరీ కొనలేని పరిస్థితి, కానీ ఇంట్లో శుభకార్యాలున్నా ఏదైనా కూడా తప్పకుండా కొనుక్కోవాలి. ముఖ్యంగా మహిళలకు ఈ జ్యువెలరీ పైన, పట్టు వస్త్రాల పైన ఎంతో అమితమైన ప్రేమ ఉంటుంది కనుక ఎంత రేట్ ఎక్కువైనా పెరిగిన కొద్ది ఇంకా కొనాలనే ఆసక్తి మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మా సిద్దిపేటలో మల్బార్ గోల్డ్ వాళ్ళు అంటే వివిధ బ్రాంచ్లో ఉన్న డైమండ్ సెట్స్ కానీ అవన్నీ కూడా తెచ్చి మాకు అందుబాటులో ఉంచినందుకు సిద్దిపేట ప్రజలందరి పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే మనం వేరే దగ్గర పోయి తీసుకునే కంటే మన దగ్గరికి ఇవన్నీ తెచ్చి ఈ 4 days మాకు అందుబాటులో ఉంచారు కనుక మన సిద్దిపేట చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇలాంటివి అరుదుగా జరుగుతాయి. మన సిద్దిపేట నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దినదినాభివృద్ధి చెందింది మనం చూస్తున్నాం. ఎన్నో జ్యువెలరీస్, మాల్స్ ఇవన్నీ కూడా మన చెంతకు తెచ్చుకున్నాం. అంటే అభివృద్ధి అనేది ఎక్కడైతే వాళ్ళకి వాళ్ళ బిజినెస్ ఎక్కడ ఇంప్రూవ్ అవుతుందో అక్కడే ఇలాంటివి వస్తాయి కనుక దాంట్లో మన సిద్దిపేట ఒకటి అవుడు. దీనికోసం కృషి చేసిన మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, అదే మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో కూడా మా సిద్దిపేట అభివృద్ధి చెందింది. దాంట్లో భాగంగా నిజంగా ఒక డైమండ్ ముక్కుపుల్ల కొనుక్కోవాలంటే ఒక 10 years బ్యాక్ హైదరాబాద్ పోయి కొనుక్కునే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు పెళ్లిళ్ళకి కానీ పేరెంటాలకు కానీ ఏ జ్యువెలరీ కావాలన్నా ఈరోజు ఇక్కడ అందుబాటులో రావడం నిజంగా మా సిద్దిపేట ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను. వాళ్ళ వ్యాపారం ఇంకా కూడా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది థర్డ్ టైం ఈ షాప్లో ఇక్కడికి రావడం, ఇదే విధంగా వాళ్ళ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా కూడా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మలబార్ ఆర్టిస్ట్రీ షో అనేది ఒక మంచి ఐడియా. సో ఆర్టిస్ట్రీ షోలోనూ మనకి చాలా మంచి మంచి న్యూ డిజైన్స్ గోల్డ్లో అండ్ డైమండ్లో రెండిట్లో చాలా యూనిక్ అండ్ న్యూ డిజైన్స్ మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. అండ్ వీటన్నిటితో పాటు మలబార్ వాళ్ళు చాలా చక్కటి ఆఫర్స్తో మన ముందుకు వస్తున్నారు. మోడీ గారు చెప్పినట్టు ఒక 1 year పాటు ఎవరు గోల్డ్ కొనొద్దు అని చెప్పారు, కానీ దానికి కూడా వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఓల్డ్ గోల్డ్ మనం ఎక్స్చేంజ్ చేస్తే చక్కటి ఆఫర్తో మనం ఇప్పుడు కొత్త గోల్డ్ కొనుక్కునే అవకాశాన్ని కూడా మలబార్ వాళ్ళు ఇస్తున్నారు. సో ఈ 4 days ఆర్టిస్ట్రీ షో అనేది సిద్దిపేట వాళ్ళకి ఒక గొప్ప వరం లాంటిది. సో అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోజక్క గారికి, మన చందన డాక్టర్ గారికి, చిన్నారులకి, మలబార్ గోల్డ్ సభ్యులందరికీ, కస్టమర్లకి, మా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మా చేతుల మీద జరగడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా సిద్దిపేట ప్రజలు సిటిజన్గా వెళ్లకుండా సిద్దిపేటను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని, ఇంత మంచి మలబార్ గోల్డ్ వాళ్ళు ఇంత మంచి అవకాశాన్ని సిద్దిపేట ప్రజలకు ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు కూడా వచ్చి దీంట్లో పాల్గొనడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త, ఓ రోజు రూబీస్ అని, ఒక రోజు డైమండ్స్ అని, ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం దినం ఒక రకంగా కొత్త కొత్త నగలు తీసుకురావడం సిద్దిపేట ప్రజలందరికీ ఎంతో అరుదుగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది హైదరాబాద్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటారు కాబట్టి సిద్దిపేట ప్రజల పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.